హాయ్ అండి, అందరు బాగున్నారా? మేము బాగున్నామండి. ఇదిగోండి దొండకాయ కర్రీ అండి. తాలింపు పెట్టేశాను ముందే. మరి ఫ్రైలు ఎండలాకాలం కదండి, ఫ్రైలు తింటే బాగోదని కర్రీలాగా చేద్దాం, పులుసులాగా అని చెప్పేసి టమోటాలు, పచ్చిమిర్చి, ఆనియన్స్, దొండకాయలు అని శుభ్రం కడిగి కట్ చేసి పెట్టుకొని తాలింపు వేసుకున్నాం అండి. ఇప్పుడు ఉప్పు వేద్దాం. కొంచెం ఉప్పు వేసుకున్నాం. ఉప్పు వేసుకున్న తర్వాత కొంచెం మగ్గిన తర్వాత చూద్దాం. ఉప్పు కలిపి పెట్టేసుకొని కొంచెం వేగింది, మనం మిగతా వేసేసుకున్నాము. పసుపు వేస్తున్నాను. పసుపు కొంచెం గరం మసాలా వేద్దాం, టేస్ట్ కోసం బాగుంటుందని. కొంచెం కారం వేసేసుకున్నాం. కారం వేస్తున్నాం, సాంబార్ కారం ఇది. మొత్తం కలుపుకున్నాం. కొంచెం వాటర్ పోసుకున్నాం. కొంచెం మగ్గిన తర్వాత ఇవ్వండి వేగిపోయింది మసాలా అంతా, ఉప్పు కారం అంతా. కొంచెం వాటర్ పోసుకున్నాం. కొంచెం ముక్క ఉడకాలి కదా, వాటర్ పోసేసుకున్నాం. మొత్తం బాగా మగ్గి ఉడికిన తర్వాత చూద్దాం. కర్రీ అయిపోయిందండి, దొండకాయ కర్రీ. మరి ఇంకా ఇనికిపోతే బాగోదు అన్నంలోకి. సమ్మర్ కదా, ఇలాగే తినాలి. మరీ ఫ్రైలు అలాంటివి తినకుండా ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. మీరు కూడా ఒకసారి ఇట్లాగే ట్రై చేయండి సమ్మర్లో. అంతేనండి. మా ఛానల్ని ఫాలో అవ్వండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా అన్నంలో తినేద్దాం, అంతేనండి.